శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది ఇప్పుడు వార్ 2 అండ్ కూలీ 2 సినిమాలు 14th రిలీజ్ ఉన్నాయి కదా మేడం. సో దీంట్లో దేనికి ఎక్కువ హైప్ ఉందంటే నేనైతే రితిక్ రోషన్ ఫ్యాన్ అండి. నేను ఖచ్చితంగా వార్ 2కి వెళ్తాను. ఇటు టాలీవుడ్కి వచ్చేసరికి ఎన్టీఆర్ కూడా నాకు చాలా ఇష్టము. సో ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి ఇటు ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఇద్దరు కలిపి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను. మరి కూలీ మేడం? కూలీ కూడా వెళ్తానండి, కానీ సెకండ్, ఫస్ట్ మాత్రం వార్ 2. కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం టికెట్లు మాత్రం ఎక్కువ కూలీకే బుక్ అయ్యి వారికి తక్కువ అయ్యాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే బాలీవుడ్ సినిమా అని ఫీల్ అవుతున్నారండి, కానీ అది పాన్ ఇండియా సినిమాలో చూస్తే మన ఎన్టీఆర్ కూడా అందులో ఉన్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, ఆయన గురించి మనం ఏం చెప్పనక్కర్లేదు. ఆయన అట్లాంటి ఆయన రితిక్ రోషన్తో చేస్తే ఇంకా ఆ మూవీ ఎలా ఉంటుంది అనేది మనం ఊహించుకోగలుగుతాం కదా. ఇప్పటికే వచ్చిన ఇవి బట్టి మనకి టీజర్స్ కానివ్వండి, ఆ 35 seconds సాంగ్ ఇది కానివ్వండి, చాలా బాగుంది. ఇంకా సినిమా ఎంత బాగుంటుందో. మేడం ఇప్పుడు వార్లో వచ్చేసి ఒక సస్పెన్స్ ఉన్నది అని చెప్పేసి అన్నారు, అంటే ఎట్లాంటి సస్పెన్స్ అనుకోవచ్చు, ఏంటి? ఏమో అండి, ఫేస్ ఆఫ్ అంటున్నారు, చూద్దాం. మేడం ఇప్పుడు ఇంకొక రిక్వెస్ట్ కూడా చేశారు, ఏమన్నారంటే వాటిలో చాలా సస్పెన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని దయచేసి బయటికి తీసుకురాకండి, రివీల్ చేయకండి అని రిక్వెస్ట్ చేసుకున్నది. అది సాధ్యం అవుతుంది అనుకోవచ్చా, ఎట్లా ఏంటి? అది అవ్వదండి. జనరలీ మన వాళ్ళు అంత గుట్టుగా ఉంచలేరు నాకు తెలిసి. ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేశారు, ఆయన రిక్వెస్ట్ చేసినందుకు ఫ్యాన్స్గా మనం అందరం అలా ఉంటే బాగుంటుంది, కానీ ఎంత వరకు ఉంటారో చూద్దాం. అలాగే ఇంకా ఈవెంట్లో కూడా చాలా మాట్లాడేమంటే మామూలుగా అయితే ఒక్క కాలాలు ఎగిరేస్తా, ఇప్పుడు 2 కాలాలు ఎగిరేస్తున్నా, నాతో పాటు రితిక్ రోషన్ కూడా ఎగిరేశారు అన్నట్టుగా, అంటే ఆయన కూడా ఎగిరేశారు. సో కాబట్టి ఎలా చూడవచ్చు సినిమా గురించి, ఎంత అంటే హైప్ పెంచారనుకోవచ్చు, పెంచేద్దామని చేసి అలా చేశారనుకోవచ్చా, లేకపోతే నిజంగానే? లేదు, యాక్చువల్గా కంటెంట్ ఉంటుంది సినిమాలో. ఈవెన్ అయాన్ ముఖర్జీ కూడా బాగా తీసింటారు. మనం బ్రహ్మాస్త్ర అవి చూసాం కదా. ఇది ఇంకా చాలా శ్రద్ధగా చేశాడు ఆ అబ్బాయి. ఈ రోజు పొద్దున షిర్డీ కూడా వెళ్ళారు వాళ్ళు, అయాన్ ముఖర్జీ, రాణి ముఖర్జీ వాళ్ళందరూ షిర్డీ కూడా వెళ్ళారు. సో వీఆర్ హోపింగ్ ఫర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఈ 2 సినిమాల్లో ఏదైతే బిగ్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు? నేను యాజ్ ఎ రితిక్ ఫ్యాన్ నేను వార్ 2 అంటాను. కూలీ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు, ఏంటి? కూలీ కూడా ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు వచ్చి 50 years ఆఫ్ ఇండస్ట్రీ అవుతుంది కదా. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, బికాస్ ఆయన కూడా మనం చాలా ఫిలిమ్స్ చూసాను నేను. నరసింహ కానివ్వండి, భాష కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు కూడా చూసి పెరిగాము. కానీ మేము కొంచెం రితిక్ ఫ్యాన్స్ కాబట్టి వార్ 2కి సపోర్ట్. ఇది ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కొంచెం ఫ్యాన్స్ మీద కొంచెం ఫైర్ అయినట్టుగా ఉంది కదా, దాని గురించి ఏమంటారు? అంటే అలా ఫైర్ అవ్వడం నెగిటివ్ తీసుకోవద్దండి. సార్ మాట్లాడడానికి ఇబ్బంది అయిద్దేమో, ఇంకోటి వర్షం పడుతుంది, అందరూ సేఫ్గా ఉండాలి అని ఆయన చెప్పారు. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది పాజిటివ్ వేలో తీసుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. అది వార్ 2కి ఎన్ని కోట్లు రావచ్చు అనుకోవచ్చు? మేము బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వార్ 1ని బద్దలు కొట్టాలని. ఒక నెంబర్ ఏమనుకుంటారు మేడం వార్ 2 గురించి? నెంబర్ అంటూ ఏం లేదండి, బద్దలు కొడుతుంది బాక్స్ ఆఫీస్. మీకు టాలీవుడ్లో ఏ హీరో ఇష్టం? ప్రభాస్ మూవీస్ అన్ని చూసారండి మీరు? ప్రభాస్ సార్ మూవీస్ అన్ని చూసాను. మరి పోయిన ఎప్పటి నుంచి ఫ్యాన్ ప్రభాస్ గారికి? ఛత్రపతి మూవీ నుంచి పెద్ద ఫ్యాన్. ఓకే. ఒక ప్రభాస్ అంటే అతని మీద చాలా అభిమానం నాకు. అలాగే అనుష్క, ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. ఓకే. అంటే ప్రభాస్ గారు ఎందుకు ఇష్టం అండి మీకు? మామూలుగా ఫిజిక్ అంటే ఇష్టమా లేకపోతే ఎలాగా? హైట్, పర్సనాలిటీ బాగుంటుంది, బట్ యాక్టింగ్ కూడా బాగా చేస్తుంటాడు. తను తీసిన ప్రతి మూవీలో నాకు చాలా బాగా నచ్చాడు. బట్ డార్లింగ్ మూవీలో అయితే కిర్రాకుంటాడు. ఇంకా మ్యూజిక్ మూవీలో కూడా అలాగే ఉంటాడు. వీటన్నిటికి మించి ప్రభాస్ తీసిన మూవీస్లో ఛత్రపతి మూవీలో మాత్రం ఇంకా చెప్పకూడదు. ఎంతైనా రాజమౌళి గారు తీసిన మూవీ అంటే ఏమంటారు, అదంతే ఇంకా ఇట్టు కావాల్సిందే. అందుకే రాజమౌళి సార్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ గారు మొన్న వాళ్ళ పెద్దమ్మ గారు కూడా ప్రభాస్ గారికి ఈ సంవత్సరం పెళ్లి చేసేస్తాం అన్నారు. మరి ఏంటి పెళ్లి సంగతి ఏమనుకుంటున్నారు? మీరు ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? నేను అలా ఏమనుకోవట్లేదు. బట్ ప్రభాస్ గారికి అనుష్కకు జోడీ అట్లా కుదిరితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఏమో ఎలా పెళ్లి చేసుకుంటూ బాగుంటుందా చేసుకోపోతే బాగుంటుందా? అమ్మా చేసుకుంటే బాగుంటుంది. మీరేంటి మొత్తానికి అట్లా కాదండి, అంటే మీరు కాంపిటీషన్ లో ఉన్నారు కదా అందుకని అడుగుతున్నాం అంతే. చేసుకుంటే బాగుంటుంది. ఓకే.
అదే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా, మా ప్రభాస్ మాకే కావాలని అంటారు కదా, జస్ట్ అందుకని అడిగాం. ప్రభాస్ సార్ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది, అంతేగాని లవ్ అలాంటి ఎఫెక్షన్ లేదు నేను బాధపడడానికి. దాన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి టీజర్ వచ్చింది కదా ప్రభాస్ గారిది, చూసారా? చూశాను. ఎలా అనిపించింది టీజర్? ఎలా అనిపించింది? బాగానే ఉంది, బట్ హిట్ అవుతుందో కాదో అని కన్ఫర్మ్ అయితే చెప్పలేము నేను. ఆ, ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు ఒక దయ్యం సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు, గోస్ట్ సినిమా. అదే కాస్త విచిత్రంగా ఉంది. అసలు ఆ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది ఒక టెన్షన్. అలాగే ప్రభాస్ గారికి ఈ మధ్య ఏదో ఆరోగ్యం బాగాలేదు అంటుండ్రు, దానివల్ల చాలా బాధపడుతున్నా. కానీ ఏం చేయగలుగుతాను నేను, అలా కామ్గా ఉండిపోయినా. ఖచ్చితంగా అయితే హిట్ అవుతుందని అనుకుంటున్నా. కామెడీస్ బాగున్నాయి. ప్రభాస్ గారి మూవీలో ఒక రోల్ ఇస్తే ఏ రోల్ చేయాలనుకుంటున్నారు? ఏ రోల్ అయినా సరే ప్రభాస్ మూవీలో. బట్ అలాగే ప్రభాస్ మూవీ అంటే రాజమౌళి గారే డైరెక్టర్ అయి ఉండాలి. పని మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను. అంటే ఇప్పుడు రాజమౌళి గారు అంటున్నారంటే, ఇప్పుడు బాడీ రాజమౌళి గారు ఎక్కువ చూపించారు ప్రభాస్ గారితో బాడీని. అవును, రాజమౌళి గారు బాగా ఓవర్ ఎక్స్పోజ్ చేశారు ప్రభాస్ గారిని, అందుకని మీరు అడుగుతున్నారా? అంటే మనం చూస్తే మీరు ఎందుకు బాడీ కోసమే చూస్తున్నట్టు, నో 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 అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ అని మీరు అందరూ కుళ్ళ అంటున్నారు. జోకులు వేయొద్దు, అలా ఏం కాదు. ప్రభాస్ గారి మూవీ అంటే రాజమౌళి గారు తీసే మూవీస్ ప్రతి హిట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకంతో చెప్తున్నాను నేను. ప్రభాస్ గారు ఒక డైలాగ్ చెప్తారా? అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడిజంతో వచ్చిన, కోర్టు కోసం ఇంకా నా వల్ల కాదు, నేను చెప్పలేను, సారీ. అదే ప్రభాస్ గారు, మీరు ప్రభాస్ గారిని ఊహించుకుంటున్నారు, కొద్దిగా తగ్గించుకొని కొద్దిగా డైలాగ్ బాగా చెప్పండి. అంటే అడిగారు కదా. అలాగే నాగార్జున మూవీస్లలో కూడా నాకు ఒక సాంగ్ చాలా ఇష్టము, శ్రీరామదాస్ మూవీలో ఉంటుంది. కానీ తండ్రి మాటను నిలుపక రాముండు అడవులకు పయనమయ్యే, నేను నీ బాటలోనే వస్తాను అంచు సీతమ్మ కదిలే. ఓ పడతి ఆడవిలు కష్టాలు పడలేవు అని రాముడు నీడని వదిలిపెట్టి మీరిలా వెళ్ళగలరని సీత. తర్వాత నేను ఒక సాంగ్ చేశాను, ప్రైవేట్ సాంగ్. కానీ పాడండి, మైక్ మీ చేతిలో ఉంది, మీకు నచ్చింది మాట్లాడి, మీకు నచ్చింది పాడండి. మైక్ మొత్తం మీది. ఇప్పుడు కొద్దిగా టెన్షన్ తగ్గించుకునే ఇబ్బంది ఏం లేదు. ఒక్కదాన్ని నేను బిక్కు బిక్కుమంటూ నేనెట్లా బ్రతకాలే ఒంటరిగా, నేనెట్లా బతకాలే ఒంటరిగా. ఒక్కదాన్ని నేను బిక్కు బిక్కుమంటూ నేనెట్లా బ్రతకాలే ఒంటరిగా, నేనెట్లా బ్రతకాలే ఒంటరిగా. నువ్వు లేక నేను ఒంటరిగా ఏకాకినైతిని, ఆశుకా ఏకాకినైతిని.